ఇవాళ రిపబ్లిక్ డే అంటే చెప్పు చెప్పవా చెప్పమన్నా కదా మొదలుపెట్టు. మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అంటే అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఎక్కడో కొడుతుంది సీనా. ఎంతకి తెగించారా? చిచి సంస్కారహీనులు. అమ్మా బాబాబు, నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్? అమ్మా, పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? ఇది And no regrets. Even if I were to step down today, I have absolutely no regrets. I am more than happy. సాయిరామ్, పంపించేద్దాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. More than happy. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. That's these things have happened. ఎందుకు? అటు చూడు బే. వాళ్ళు నా ఎంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తగ్గించుకుంటే మంచిది. 100% 175కి 175 కొట్టాలి. 175కి 175 ఒక్క సీట్ మిస్ కావు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మిమ్మల్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. మీ బిడ్డకు తోడుగా ఉండేది మీరే అని చెప్పి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. Even if I were to step down today, I have absolutely no regrets. I am more than happy. ఏమైందిరా? Why? Because why honestly tomorrow the elections, two groups are in the ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. otherwise factions and everything. So that's why the action, that amount is to expend is to తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. development of the village. నువ్వు మనిషివా పశువా? ఇలాంటి వాళ్ళు అంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెడతాం సార్. ఓకే అటు చూడు బే. భారతదేశ అధికారాన్ని సమగ్రతను బటన్ నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా, గొంతు నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఏమిటండి మీరు మాట్లాడేది? బటన్ నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా, గొంతు నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా? మనోడు అనుకున్నారు, పగోడు వీడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప నిజాయితీ పరుడనో, లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో, లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో. అరే ఎవరు చూడు ఆయన రెస్పెక్ట్ చేసేవాళ్ళే ఎందుకు దీని బజ్జలో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా అలకలాగర్రా నువ్వే కదా లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన